మహిళల్లో చాలా మందికి ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాము. సో రోజు క్లినిక్ వచ్చే పేషెంట్స్లో 50% పేషెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ బ్లీడింగ్ అనేది మామూలుగా నెలకు ఒకసారి 3 to 5 days వరకు ఉంటుంది బ్లీడింగ్. కానీ కొంతమంది పేషెంట్స్లో నెలకు 2 సార్లు రావడము, వచ్చినప్పుడు కూడా చాలా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము, అంటే 7 to 10 days వరకు, కొంతమందికి 15 days వరకు ఇలా కూడా అవుతుంటుంది. సో దీన్ని మెనోరేజియా అంటారు. సో దీనికి కారణాలు ఏంటి అది తెలుసుకుందాం ఈరోజు. నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ బేబీ సెంటర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈ మెనోరేజియాకు ప్రముఖంగా కారణాలు ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఒకటి, తర్వాత అడినోమయోసిస్ అనే కండిషన్ ఒకటి, తర్వాత గర్భసంచికి కొన్ని ఇన్ఫెక్షన్స్ పిఐడి అంటారు ఇది కానీ, లేదా ఎండోమెట్రియోసిస్. సో ఇలాంటి కారణాల్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. సో ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్లో ఏర్పడే గడ్డలు ఫైబ్రాయిడ్స్ అంటారు. సో అడినోమయోసిస్ అంటే ఏంటి? సో గర్భసంచిలో ఎండోమెట్రియం అనే పొర, మయోమెట్రియం అనే పొర ఉంటుందన్నమాట. ఎండోమెట్రియం నుంచి ఆ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. వాటి నుంచి మనకు ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది, మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేవి మజిల్లోకి పెరుగుతాయి, మయోమెట్రియంలోకి పెరుగుతాయి. సో అందుకని దాన్ని అడినోమయోసిస్ అంటారు. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల మజిల్ అంతా కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. సో యూట్రస్ బల్కీ యూట్రస్ అంటారు. యూట్రస్లో వాపు వచ్చేస్తుంది వాటి వలన. అలా వచ్చి అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కావడం స్టార్ట్ అవుతుంది. యూట్రస్లో అంతా గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ అడినోమయోసిస్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది అంత హెవీగా ఉండదు, బట్ మోడరేట్గా ఉంటుంది, బట్ పెయిన్ ఉంటుంది. సివియర్గా డిస్మెనరీ అంటారు కదా, అంటే ముట్టు నొప్పి అంటారు, అది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంక గ్రేడ్ పెరిగే కొద్దీ ఆ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంటుంది. కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడము, మంత్ అంతా కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అలాగే పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది అనమాట. సో దీనికి మైల్డ్ అండ్ మోడరేట్గా ఉన్నప్పుడు కొంచెం మెడిసిన్స్ ట్రై చేయొచ్చు. హార్మోన్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. డైనోజిస్ట్ టాబ్లెట్స్ అని, లేదంటే ఓసీ పిల్స్, ఇవి ఏవైనా కూడా మైల్డ్ స్టేజెస్లో ట్రై చేయొచ్చు. దానివల్ల ఆ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది, అలాగే పెయిన్ కూడా కొంచెం తగ్గుతుంది. బట్ అది గ్రేడ్ పెరిగే కొద్దీ ఈ టాబ్లెట్స్ కూడా ఏది పనిచేయదు. నెక్స్ట్ హార్మోన్ ఇంజెక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో డిఎంపిఏ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, వన్స్ ఇన్ 3 months ఇవ్వచ్చు. లేదా మెరీనా అని ఒక హార్మోన్ రిలీజింగ్ ఐయుసిడి ఉంటుంది. అది యూట్రస్లోకి పెట్టడం వల్ల ఇది కాపర్టీ లాంటిది అనమాట. బట్ ఇందులో నుంచి హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా బాడీలో. అది లోపల ఎండోమెట్రియం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు హార్మోన్ రిలీజ్ అవుతూ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది ఒక స్టేజ్ వరకు కూడా పనిచేస్తుంది. బట్ ఇంకా కొంతమందికి ఏది వాడినా కూడా తగ్గదు, ఇంకా ఎక్కువైపోయి వాపు ఇంకా ఎక్కువైపోయి ఈ అడినోమయోసిస్ అనేది ఒక గడ్డలాగా కూడా ఫామ్ అవుతుంది. దీన్ని అడినోఫైబ్రోమా అంటారనమాట. ఇలాంటివి మెడిసిన్తో అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు, పెయిన్ కూడా చాలా సివియర్గా వస్తుంటుంది. వీళ్లకు సర్జరీ కూడా అవసరం అవుతుంది ఇలాంటి స్టేజ్లో ఉండే పేషెంట్స్కి. సో ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేసి ఆ భాగం మాత్రము, ఆ యూట్రస్లో పెరిగిన కండలాంటి భాగం మాత్రము రిమూవ్ చేయొచ్చు. అది రిమూవ్ చేయడం వల్ల పేషెంట్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే అడినోమయోసిస్ వలన ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది, పిల్లలకు అవ్వడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కండిషన్ అనమాట. బ్లీడింగ్ ఎక్కువడం వల్ల, గర్భసంచి వాపు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా నిలబడినా కూడా ఒక్కొక్కసారి అబార్షన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీళ్ళకు ముందు దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళలో ఈవెన్ ఐవీఎఫ్ కూడా చాలా మందికి అవసరం అవుతుంటుంది. ఐవీఎఫ్ చేసే ముందు కూడా అన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ వాపు అదంతా కొంచెం తగ్గిన తర్వాత ఐవీఎఫ్ చేస్తే బాగా సక్సెస్ అవుతుంది చాలామంది పేషెంట్స్కి. సో ఈ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది హిస్టెక్టమీ చేయించేసుకోవాలని అనుకుంటుంటారు. కానీ అవసరం లేకుండా ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ లేదా మెరీనా ఇన్సెషన్, వీటి ద్వారా అడినోమయోసిస్ని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.